హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సదరం సంబంధించి కూటమి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా సదరం సంబంధించి మనకి జనవరిలో అయితే స్లాట్ బుక్ చేసుకోవడానికి ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్ బుక్ చేసుకునే విధంగా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి జనవరిలో కావాల్సిన సదరం స్లాట్ అనేది మనకి నిలిపివేయడం అయితే జరిగింది. సో ఎందుకు నిలిపివేశాడని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి ఈ వీడియోలో మీకు ఆ ప్రాసెస్ అనేది తెలియజేయడం జరుగుతుందండి. సో మనకి దివ్యాంగుల వెరిఫికేషన్ పింఛన్స్ అనేది మనకి ప్రాసెస్ చేయడం జరుగుతుంది కాబట్టి జనవరిలో అందుకు సదరం స్లాట్ అనేది మనకి క్లోజ్ చేయడం జరిగింది. ఈ సదరం స్లాట్లు కూడా మే వరకు మేము ఓపెన్ చేయమని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి మనకి సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. సో ఎందుకు అవకాశం ఇస్తున్నారంటే ఇక్కడ మనకి దివ్యాంగుల సంఘాలకు సంబంధించి ఎవరైతే దివ్యాంగ సంఘాలు ఉన్నారో వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఇక్కడ మనకి సదరం స్లాట్ అనేది ఓపెన్ చేయాలని చెప్పేసి వాళ్ళు లెటర్స్ రాసి వాళ్ళు అడగడం అయితే జరిగింది. అందుకోసం కూటమి ప్రభుత్వము ఈ దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్తో పాటు సదరం స్లాట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వాటికి సంబంధించి ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో అది కూడా ఇక్కడ మీకు డిస్ప్లే మీద చేస్తాను. సో మనకి ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ లోపల సదరం స్లాట్లను ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సదరం స్లాట్లను బుక్ చేసుకొని అక్కడ బుక్ చేసిన తర్వాత మనకి ఏప్రిల్ 8నే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, వాటి యొక్క ప్రాసెస్ ఏంటి, మనకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మీ యొక్క సదరం అనేది స్లాట్ బుక్ చేసుకోవాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి జనరల్, అలాగే అప్పీల్ 1, అప్పీల్ 2 అని చెప్పేసి. సో మీరు జనరల్లో అప్లై చేసుకున్నప్పుడు మీ ఎవరైతే మీ యొక్క పర్సంటేజ్ వచ్చిన తర్వాత మీరు జనరల్ అప్లై చేసుకుంటారు కదా. సో అప్లై చేసుకున్నప్పుడు మీకు సంబంధించి డేట్ అనేది ఇచ్చింటారు. ఆ డేట్లో మీరు పోలేకపోతే మళ్ళీ అప్పీల్ 1 అని చెప్పేసి అప్లై చేసుకోవచ్చు. ఈ డేట్లో కూడా మీరు పోలేకపోతే అప్పీల్ 2 అని చెప్పేసి ఉంటుందండి. ఈ అప్పీల్ 2లో కూడా మీరు వెళ్ళలేకపోతే ఈ 3 ఆప్షన్స్ అనేది మీకు క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దయచేసి ఎవరైతే దివ్యాంగులు మీ యొక్క సదరం స్లాట్ అని బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్నప్పుడు వాడుకలో ఉన్నటువంటి మొబైల్ అయితే తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు పలానా టైం రామని చెప్పేసి ఒక డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ డేట్లో మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇదివరకైతే కాల్ చేసి చెప్పేవాళ్ళండి, ఇప్పుడు అలా ఏం లేదు. మీకు వాడుకలో ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ మీకు పలానా డేట్కు రామని చెప్పేసి మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. అప్పుడు మీరు సదరం క్యాంప్కనే వెళ్ళాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఇది గమనించాల్సిన విషయం అండి. అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మీ యొక్క సదరం అనేది అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కంపల్సరీ లింక్ అయి ఉండాలండి. సో లింక్ లేకుంటే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో మనకి ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి వెంటనే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏదైతే వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్లు మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ లోపల మనకి సదరం అనేది స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే ఎదురు చూస్తున్నారో జనవరి నుంచి మనకి సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారో వారందరికైతే ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి. అలాగే వీటితో పాటు పింఛన్స్ వెరిఫికేషన్ కూడా కంటిన్యూ చేస్తూ ఈ సదరం స్లాట్లు కూడా దివ్యాంగులు అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింకే ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఇప్పుడు మనకి గ్రామ సచివాలయంలో డిస్కషన్ వరకు లాగిన్లో మన యొక్క సదరం స్లాట్ సంబంధించి మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉందా క్లోజ్లో ఉందా అని చెప్పేసి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఎవరన్నా సదరం సర్టిఫికేట్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి మీ సేవలు కానీ అలాగే గ్రామ ఓటర్ సచివాలయం కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ వెళ్ళలేకున్న పరిస్థితిలో ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాను. అలాగే ఇక్కడ స్క్రీన్ పేరు కూడా నా మొబైల్ నెంబర్ ఇస్తాను. ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నారో ఆ రోజు వెంటనే మళ్ళీ ఉదయం నేను వీడియో అనేది చేస్తాను. అప్పుడు మీరు వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు సదరం స్లాట్ అనేది బుక్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దయచేసి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి యొక్క సదరం స్లాట్లు అనేది ఏప్రిల్ 1 నుంచి మనకి ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి 4వ తేదీ లోపల మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే వెంటనే మీరు మీకు సంబంధించి మీ యొక్క సచివాలయంలో కానీ అలాగే మీ సేవలో కానీ అప్లై చేసుకుని అక్కడికి వెళ్ళలేకుంటే డైరెక్ట్ నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తాను. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు సదరం అనేది అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండేలా చూసుకోండి అని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గ్రామ సచివాలయంలో మన యొక్క డిస్కషన్ వారి యొక్క లాగిన్లో మనకి సదరం సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది ఇప్పటి వరకు మనకి మొన్నటి వరకు అయితే క్లోజ్ చేయడం జరిగినది. ఇప్పుడు మనకి
ఏప్రిల్ 1 నుంచి అప్లై చేసుకునే విధంగా ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. ఒకసారి ఏమైనా ఆప్షన్ మనకి ఎనేబుల్ చేశారో లేదని చెప్పేసి మీకు తెలియజేస్తాను. అలాగే ఎవరన్నా సదరం సంబంధించి సర్టిఫికేట్ పోగొట్టుకున్నా కూడా మీ యొక్క ఐడి నెంబర్ ఉంటే కన్నా సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు సదరం కూడా డౌన్లోడ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అన్ని ఇప్పుడు మనం చూద్దామండి. సో మరెందుకు లేట్ చేయడం, టాపిక్ కదా, లెట్స్ గో. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఏపీసీ పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సదరం సంబంధించి సర్వీసెస్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ నేను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓన్లీ మనకి సదరం ప్రింట్ సర్టిఫికేట్ మాత్రమే ఉందండి. సో మనకి సదరం స్లాట్ బుక్ చేసుకునేకి ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో మనకి ఏప్రిల్ 1 నుంచి అయితే 4 తేదీ లోపల సదరం అనేది స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తారు. సో ఈ విధంగా మనకి సదరం సంబంధించి ఏప్రిల్ 1 నుంచి సదరం స్లాట్ బుక్ చేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది. ఇదైతే మంచి విషయమే. ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి మీ యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్ అయితే మీరు దయచేసి ఒకసారి చెక్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో ఇదండి సదరం సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.